Hi guys, welcome. This is Nagesh. Welcome back to this Nagesh. Thailand trip లోని పటాయాలో ఉన్నాం ప్రజెంట్. పటాయా నుంచి మేమైతే స్టార్ట్ అయినాం మా హోటల్ నుంచి సీదా బిగ్ బుద్ధా టెంపుల్. పటాయా దగ్గర ఉన్న బిగ్ బుద్ధా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయినాం. క్యాబ్ బుక్ చేసుకున్నాం. సీదా క్యాబ్ లో అయితే మేము ఆన్ బోర్డ్ అయి స్టార్ట్ అయినాం. అండ్ దట్ టు ఏంటంటే ఆ క్యాబ్ అయితే ఫిఫ్టీ ఉండే. ఈ క్యాబ్ లో ఆ అబ్బాయి కూడా వాడు కొంచెం అన్ఈజీగా ఉన్నాడు. రోడ్లో అయితే ఇక సీదా మ్యాప్ పెట్టుకొని అయితే మేము బుద్ధా టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. సో ఇలా నడుస్తుంది. అండ్ దట్టు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవడు హారన్ వాడడు. అండ్ రోడ్ లో ఎవడు ఏంది మన లేన్ చెక్ చేయాలని చేంజ్ చేయాలంటే తప్పకుండా ఇది వాడతారు ఇండికేటర్. సో ఫైనల్ మేమైతే బిగ్ బుద్ధా టెంపుల్కి అయితే రీచినాం. కనిపిస్తుంది ఇదే బిగ్ బుద్ధా. సో లోపలికి పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. మనం స్టార్ట్ అయినాం. చాలా చాలా ఎస్జే సూర్య కాదు, హీరో సూర్య. అడు బుద్ధుడు కాదురా, ఇంకో కాదు కాదు అది దాన్ని ఏదో అంటారు, వాడు ఒక గురువు. గైస్ బుద్ధా టెంపుల్ నుంచి అయితే బ్యాక్ టు మేము మా ఐటినరీ ప్రకారం నెక్స్ట్ ప్లాన్ ఏదైతే ఉందో టైగర్ పార్క్ అయితే స్టార్ట్ అయింది. క్యాబ్ బుక్ చేసినాం. క్యాబ్ అయితే పక్కనే ఉండే. సో యాజ్ యూజువల్లీ క్యాబ్లో కౌంట్ మోడ్ అయితే అయ్యాయి. సో మాకు అప్రాక్సిమేట్లీ ఒక 13 కిలోమీటర్స్ ఉండే. అప్రాక్సిమేట్లీ మాకు ఎంత ఒక 75 బాట్స్ 128 బాట్స్ అయితే ఇది కాస్ట్ అయితే అయింది. క్యాబ్ చూడండి, నేతా కంపెనీ చైనీస్ క్యాబ్ ఇది. సో డ్రైవర్ అయితే క్రేజీ ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు లిటరల్లీ చాలా జోవియల్గా ఉండే. సో మీకు అది ఎలా ఉన్నాడు ఏంటి అనేది చూపించడానికి ట్రై చేద్దాం. దానికంటే బిఫోర్ అయితే రోడ్లో విజువల్స్ అయితే చూడండి. ఎవడు సింగిల్ హారన్ వాడాడు. సో చిల్లు ఉంటుంది, రోడ్ అయితే సెక్యూ ఉంటుంది. సో డ్రైవర్ బాయ్ అయితే చిల్లు ఉంటాడు. సాంగ్ అయితే పెట్టుకున్నాం, బాగున్నాయి. కానీ ఎక్కడ ఇది ఏమంటారు కాపీ రైట్స్ పడతాయని ఆ సాంగ్ అయితే ప్లే చేస్తలే. అండ్ దట్ టు దిస్ గై వెరీ కూల్ అండ్ అమేజింగ్ ఉండే. నేను జర్నీ అయితే టైం పాస్ చాలా బాగుండే. అండ్ మేము వెళ్ళినంతసేపు మాకు ఎంటర్టైన్గానే ఉండే. మాకు తను డైరెక్ట్ ఆయన మొబైల్ ఇచ్చేసాడు. ఏంది ఫోక్ సాంగ్స్ పెట్టుకున్నాం. డైరెక్ట్ రాను ముంబైకి రాను ఆ సాంగ్ అయితే ప్లే చేసినాం. అండ్ దట్టు ఆ గాయ కూడా బాగానే ఎంజాయ్ చేశాడు మ్యూజిక్. సో ఎక్కడ ఏమి అబ్జెక్షన్ అయితే పెట్టలే. అండ్ మేము ట్రావెల్ చేసిన క్యాబ్లో ది బెస్ట్ వన్ దిస్ గాయ్ రియల్లీ. నేను ఫైనల్ అయితే ఏదో ట్రై చేశాను అడగడానికి, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మ్యూజిక్ అంటే ఒక క్యూట్ స్మైల్ అయితే ఇచ్చాడు. సో అక్కడి నుంచి దగ్గర ఒక 25-30 మినిట్స్ ట్రావెల్ చేయాల్సిన టైం ఉండే. సో ఈ గ్యాప్లో సాంగ్స్ అయితే వినుకుంటూ వచ్చినాం మేము. చూద్దాం ఎంత దూరం ఉంది ఏంటి టైగర్ పార్క్. ఫైనల్ అయితే టైగర్ పార్క్ అయితే రీచ్ అయిపోయినా. చూసిన ఎంత లేజీ ఫీల్ అవ్వడం, ఎలా పడుతున్నాడు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఈ టైగర్స్ అన్నిటికీ ఒక రకమైన ఏమంటారు ఇంజక్షన్ లాంటివి ఇచ్చి పొడుకోబెట్టారు మొత్తం. చూడండి అవి ఎప్పుడు చూసిన మబ్బు మగాలు ఉన్నాయి. దట్టు అంత దగ్గరికి వెళ్ళాలండి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే పెట్టారు ప్రైజింగ్. సో అప్రాక్సిమేట్లీ అది వెళ్ళాలంటే 1199 బాట్స్ 1499 బాట్స్ 1499 బాట్స్ ఇన్ ద సెన్స్ ఇంటూ 2.8 రూపీస్ ఇండియన్ రూపీ. సో ఆ టైగర్స్ ఏంటంటే రియల్ టైగర్లా ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే వాటికి ఎనిస్టేషన్ లాంటిది ఏదో ఇచ్చుంటారు. సో జస్ట్ ఏంటంటే లేజీ టైంకి ఫుడ్ దొరుకుతుంది, ఎంజాయ్ చేస్తున్నాము,
లైఫ్ ఏదో నడుస్తుంది అనే దానికి ఉన్నాయి తప్ప అవి అగ్రెసివ్గా లేవైతే చాలా అదే ఇక ఏముండే మనీ కోసమే వాటిని జస్ట్ పెంచుతున్న ఫీల్కి వచ్చింది నాకైతే. సో అవి కూడా అలానే ఉన్నాయి చూడండి, ఇంత లేజీ ఫెలోస్ ఉన్నాయంటే. సో గైస్ అక్కడి నుంచి మేమైతే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసింది ఏంటంటే ఫ్లోటింగ్ మార్కెట్. ఆ ఫ్లోటింగ్ మార్కెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే మన సేమ్ అదే ఏదైనా ఎగ్జిబిషన్ కానీ మనం ఏదైనా స్పెసిఫిక్గా ప్లేస్ అంటే ఒక మార్కెట్ ఉంటుంది కదా, ఫ్లీ మార్కెట్ టైప్. ఈ ఫ్లీ మార్కెట్ అనమాట ఇది. సో కాకపోతే ఈ మార్కెట్ అంతా ఏంటంటే వాటర్ పైన ఉంటుంది. వాటర్ అంటే తెలుసు కదా, ఒక చిన్న చెరువు లాంటి దానిపైన ఒక మార్కెట్ని అయితే మీరు బిల్డ్ చేసేసారు. దీన్ని వాటర్ ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు. ఇక్కడ సేమ్ మన చైనా బజార్ ఏదైనా ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా స్టాల్స్, సో ఆ విధంగా అయితే ఉన్నాయి. కానీ క్రేజీగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం మనకు పనికి వచ్చాయి కదా, పిల్లలకి లేడీస్కి అయితే బాగా పనికి వస్తుంది. అదే చూడండి ఇదే మార్కెట్. ఈ వాటర్ పైనే మొత్తం వాళ్ళు ఏంటంటే బిల్డ్ చేసేస్తారు ఆ మార్కెట్ని. ఒక బంచ్ చిన్న బోటింగ్ ప్లేస్ పెట్టేసి అక్కడ ఏమంటారు సమ్ చార్జెస్ తీసుకొని అయితే అక్కడ బోట్ కూడా రైడ్ ఉంది. ఇక్కడైతే మావాడు ఏదో ట్రై చేశాడు, బనానా విత్ మన మైదా పిండితో చపాతీ ఉంటుంది కదా, అది ఎగ్లా కలిపి ఒక పెనం మీద వేసి ఇస్తుంది ఆమె. ఆ ఫుడ్ మావాడు తప్ప ఇప్పుడు తినలేదు. అండ్ లిటరల్ నేనైతే అస్సలు ట్రై చేయలేదు. చూడండి మైదా పిండిలో ఆమె ఎగ్ ప్లస్ అది బనానా కలిపి భయ్యా ఇక్కడ ఈ ఫుడ్ వెరైటీ తింటున్నారు. ఎట్లా అంటే మనుషులు పలు రకాలు వేయాలి, వాళ్ళకి నచ్చినట్టు తింటారు. ఇక్కడైతే పురుగు పుట్ర పొరుగు పాము పేడ లేకుండా ఏది పడితే అది తినేస్తారు. అండ్ దట్టు ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నేను అక్కడికి వెళ్తాను, ఏంది పురుగులు తేళ్ళు అండ్ నెక్స్ట్ మొసళ్ళు అవి కూడా చూపిస్తాను చూడండి. ఆ గ్యాప్లో అయితే నేను ఒక అయితే తాగేసాను, వాడు మోడల్ తిన్నాడు, నేను ఇదైతే ప్రిఫర్ చేస్తాను. సో ఇక దీని డిసైడ్ ఉంటుంది. సో దీన్ని తీసుకుని అయితే ముందుకు వెళ్తున్నాను. ఓబోయ్ తేళ్ళు పురుగులు. బాబోయ్ ఫ్లోటింగ్ మార్కెట్లో రచ్చలేపుతుర్రు ఈడ. అసలు అయింది ఇది. సో వీళ్ళ నాట్యాన్ని చూసి మా ఇంటర్నెట్ ప్లాన్ ప్రకారం నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మాది ఈ డేలో లాస్ట్ అనమాట. ఇది డే మొత్తంలో ప్లాన్ చేసుకున్న దాంట్లో దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్. ఏంటంటే ఇది ఒక మొత్తం చెక్కతో కట్టబడిన ఒక వాటర్ పై ఒక ఫ్లోటింగ్ టెంపుల్ అన్నాను. బట్ ఏంటంటే ఆ టెంపుల్ దాని పేరు వచ్చేసి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ది శాంచురీ ఆఫ్ ట్రూత్. కానీ మరీ అంత ఏమంటారు ఫ్రీగా అయితే కాదు, ఫుల్ ఎక్స్పెన్సివ్. 400 baht per each person. See? Hey everyone, again back to Thailand. It's a part like దీన్ని ఏమంటారు ద సెంచరీ ట్రూత్. సో ఈ బిల్డ్ మొత్తం వుడెన్తోనే జరుగుతుంది. ఇంకా స్టిల్ ఇంకా కొన్ని జరుగుతూనే ఉన్నాయి, అవి రీప్లేస్ అవుతూనే ఉన్నాయి, ఇంకేవేవో జరుగుతుంది. సో మిగతా అంతా వీడియో రూపంలో చూద్దాం. ఎక్స్ట్రా మొత్తం చక్కదరా దినేషా.
to inside of Sanctuary of Truth. Okay. The Sanctuary of Truth Museum was built in 1981. It's 44 years old already, but not a single part of finished. We still fill out our artwork, and all these seen here will be installed inside in the future, inside the museum in the near future, number one. Although it's not finished, but we got a blueprint from our founder already. We found our founder passed away, Kunle Kuriyapan. He has designed every single piece of the sculptures as a blueprint. Big crazy thing తను ఒక్క ఒక్క వెహికల్ డ్రాప్ వాడకుండా ఈ టెంపుల్ అయితే బిల్డ్ చేశారు. అండ్ దట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ తోటి ఎలా చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ స్టిల్ ఈవెన్ 40 years నుంచి అయితే స్టిల్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఇంకా పాయింట్ టు పాయింట్ ఆ డిజైన్ అయితే ఇంకా క్లారిటీగా చేస్తూనే ఉన్నారు. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఏంటంటే మైల్డ్ పాయింట్స్ కూడా చాలా నీట్గా అయితే చెప్తున్నారు వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ది వర్కర్స్ అయితే ఇంగ్లీష్. దట్స్ గుడ్ థింగ్. ఏంటంటే వాడు మా టూర్ గైడ్ ఇచ్చారండి. సెంచరీ ఆఫ్ ట్రూత్ వెళ్ళగానే మనం చూస్ చేసుకునే లాంగ్వేజ్ చైనీస్, ఇంగ్లీష్, హిందీ. హిందీ అయితే లేదు, చైనీస్, ఇంగ్లీష్ అండ్ జపనీస్ ఒక 3-4 లాంగ్వేజెస్ అయితే ఆప్షన్ ఉంది. అందులో మాకైతే ఇంగ్లీష్ అతను వచ్చాడు. సో తను చెప్పిన దాని ప్రకారం ఎక్కడ ఎలాంటి లాకింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసాం, ఏ చెక్కని ఏ విధంగా యూజ్ చేసాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి. But inside the museum we have 170 columns in total. Every column work together. Each column combined with a multi-antenna that connect together to be the pole. And on top there is will be the wood to lock it. It's called the carrying pole because this wood will carry every pole inside the museum, make a string and the balance to the structures, and it can hold the weight of the sculpture on the ceiling. We didn't use the metal nails, but we have wooden nails. Combined with wooden pin and wooden ways, we used the driller machine to drill the hole in the wood. Put the wooden pin first. So we choose the wooden pin, wooden ways that we combine it together to lock it as a nail. This one we're gonna use as a live process, but to lock the wood permanently. So this thing is something of the dovetail, but it's likely to see. We use in the curved area, balcony, and the style. It can lock together like this one put on the building. For the small pieces, almost we use 5 or 5 joints that have the interlocking like this one or like this, so we can lock it together to hold it on inside the museum. For the big pictures or big sculptures, we combine many pieces of wood to be one sculpture number one. For the technique of long dovetail can help with us or with that to add it more to complete the big piece. For the ceilings, we use technique called dovetail and have the interlocking hanging on the ceiling and the sculptures connect it together to hold it on the ceiling. For the floor, nowadays we use the top and the group that connect together to be the floor. This technique is really benefit to us because this museum located near to the sea. The temperatures and humidity changing so quickly can make the wood to expand and shrink. So this technique can prevent the damage of expansion. So we have the preventing agent over here. When it expands, it's gonna be the perfect freeze or the perfect side preventing it. And when it shrinks, it's gonna be the same side. That's why this one we can use at the wall. After the two, you can come back here again for touch the left. సో ఫైనలీ అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం చూసారు కదా, ఏ విధంగా ఏ స్కల్ప్చర్కి ఎలాంటి డిజైన్, ఎక్కడెక్కడ ఏ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వాడారని క్లియర్గా చెప్పేశాడు. అండ్ క్యాప్స్ ఎందుకు ఇచ్చారంటే ఇంకా వర్క్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఏమైనా జరగవచ్చని సేఫ్టీ పర్పస్ అయితే క్యాప్స్ అందరికి ఇచ్చారు. అండ్ కొంచెం అయితే ఇక్కడ ఫోటోలు దిగినాం, చాలా చేసాం. సో అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఒక్కొక్క డిజైన్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఒక్కొక్క డిజైన్ అద్భుతం కదా, వాళ్ళు చెక్కుతూనే ఉన్నారు. ఇంకా వీళ్ళు చూడండి పైన ఇంకా టాప్లో ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఇన్ ద సెన్స్ బిల్డ్ వర్క్ అయితే జరుగుతుంది. సో మీకు ఆ బిల్డ్ చూడండి, పైన ఇంకో స్కల్ప్చర్ని ఇంకా డిజైన్ చేస్తారు వర్కర్స్ వీళ్ళే. ఒక్కొక్క చెక్క చెప్పడం కంటే ఇది ఒక అద్భుతమైన కళాఖండం అని వచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి అవుట్పుట్ తేయడానికి ట్రై చేస్తున్నారు. 41 years నుంచి ఇంకా బిల్డ్ చేస్తున్నారు అంటే ఇంత గ్రేట్. సో వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్ అయితే ఇక్కడ అవుట్పుట్ లా కనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అండ్
మనం కూడా డబల్ హ్యాపీ. చూసి ఇలాంటి డిజైన్ లైఫ్లో ఒక్కసారి అలా థ్రిల్ చేయాలి కదా. చెక్కతో ఇంత పెద్ద గుడి కట్టారంటే, గుడి ఎందుకు అంటున్నారంటే లోపల ఆబ్వియస్లీ బుద్ధుడు అయితే ఉంటాడు. ఎక్కడైనా వీళ్ళు బుద్ధుడు అండ్ గణపతి దేవుడు మాత్రం బాగా పూజిస్తారు ఇక్కడ. సో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఏంటో మైల్డ్ పార్టికల్స్ ఉంటాయి కదా, డిజైన్ మనం చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. నాకు ఓవరాల్గా ఇది ట్రిప్లో జరిగింది ఏంటంటే, దీంట్లో లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, ఏ మధ్యలో ఏం జరుగుతుంటుంది, ఆ లైఫ్ స్పాన్లో జరిగే విషయాలు ఏదైతే ఉంటాయి, ఏ స్టేజ్లో మనం ఎలా ఉండే, ధైర్యం ఉన్నప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు, ఎక్కడెక్కడ ఏమేమి వేయాలి, మన లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అబ్బాయి. అండ్ అది విన్నాను, సో అది నాకు అంత వర్త్ ఇట్ అనిపించలే, అందుకని ఆ వీడియో అయితే తీయలేదు. సో నేను క్లియర్గా అయితే నేను విన్న తర్వాతనే ఇది మీకు చెప్తున్నాను. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ మైల్డ్ పార్ట్స్ కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారు చూడండి. ఎంత అద్భుతంగా చెక్కుతున్నారంటే వీళ్ళ డెడికేషన్ అయితే హెడ్స్ అప్, రియల్లీ హెడ్స్ అప్. Concept that we are born to die, no one can escape the death. The impermanent is what defines our life. Nevertheless, the only imprint that we can left to this world is only good or bad action. To understand the truth will help us develop our consciousness and reduce passion. Look at the throne above, what you can see the difference. Outside of the throne has full decoration, but inside there's no decoration. It means when we born, we came with nothing. And when we die, we take nothing with us, remind the emptiness of life. The Buddha really here remind us that even the Buddha himself cannot escape the death. The only good thing that he left for this world is philosophy of life, or Thai people call Dhamma to follow. This is how we present to the self of life, presenting that we born the same way, we live the same way, at the end we will die someday. But before we die, what we're going to do and what we're going to live depend on our decision to let the good thing and bad thing to this world. Now let's explore more to the next room. After the tour, you can come back here to go to the next room. ఇక్కడ గణపతి చెక్కతోని చేసిన ఇక్కడ ఒక్కొక్క చెక్కలో ఒక్కొక్క అద్భుతం.
సో బయటకు వెళ్తుంటే ఇక్కడ ఒక చైనీస్ ఆమె తెగ ఎక్స్ప్లెయిన్ చేసాం చైనీస్ ట్రూప్కి. సేమ్ ఇప్పటిదాకా మాకు ఎవరైతే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారో సో ఇక్కడ. కానీ గణపతిని అయితే చాలా అందంగా చెక్కారు వీళ్ళు ఇక్కడ. చాలా బాగా నచ్చింది చెక్కతోని. విష్ణు భగవాన్ని గణపతిని బాగా చెక్కారు. సో మస్తు అనిపించింది నాకు ఓవరాల్గా అయితే. ఇది టెంపుల్ సెంచరీ ఆఫ్ ట్రూత్ అనేది ఏదైతే ఉందో ఆ ట్రూత్ని ఎలా డిజైన్ చేశారు అనేది మొత్తం ఇక్కడ పెట్టారు. మొత్తం 7 స్టేజ్లో ఎలా ఉంటుంది ఈ సెంచరీ ఆఫ్ ట్రూత్ అనేది క్లియర్గా ఉంటుంది. సో దానికి కుదిరితే నా దగ్గర ఒక బుక్ అయితే ఉంది. సో వెరీ సూన్ అది కూడా నేను ఒక వీడియో రూపంలో పెట్టి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ బయటకు వస్తుంటే ఒక కోడిని అయితే చూసాను, అదే థాయిలైట్ కోడి. బాయ్, సీ యూ గైస్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.